శ్రీరామ్ నేడు మనం నిర్వహిస్తున్న కార్యక్రమం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో పంచ పరివర్తన శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా పంచ పరివర్తన కార్యక్రమం నేడు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్సంఘచాలక్ మోహన్జీ భగవత్ గారి ఆదేశాల మేరకు దేశం మొత్తాన జరుగుతున్న కార్యక్రమం నేడు మన పోతన్పల్లి గ్రామంలో నారాయణఖేడ్ మండలంలో నిర్వహించబడుతుంది. అధిక మొత్తంలో యువత ఈరోజు హైందవ ధర్మానికి పెద్దపీట వేస్తూ ముందుకు నడుస్తూ హైందవ సంఘాల బలోపేతంగా పనిచేస్తున్నారు. చరిత్రలో ఆనాడు 1925 విజయదశమి నాడు హెగ్డేవర్ గారు ప్రారంభించిన ఒక చిన్ని సంస్థ, ఆయన ముఖ్య ఉద్దేశం వేరే, ఈరోజు సంస్థ పరివర్తన వేరే. ఈరోజు ఏది జరిగినా దేశ నలుమూలల సంఘటితానికి హైందవ ధర్మ స్థాపనకు ఈరోజు సంఘ్ పనిచేస్తుంది అని కొన్ని హేతువాద సంస్థలు మాట్లాడుతున్నాయి. ఇది తప్పుగా నేను పరిగణిస్తున్నా. ఎందుకు అంటే దేశంలో యువత తప్పుదారి పడకుండా, చెడుదారి పడకుండా, వ్యసనాలకు దూరంగా ఉండేటట్టు రోజు గంటసేపు చేసే శాఖలో ప్రతి 10 నిమిషాలకు ఒక విచిత్రమైన అంటే సమాజానికి మేలు చేసే కార్యక్రమాలు, సమాజం నిర్మించే కార్యక్రమాలు సంఘు చేస్తున్నది. కానీ ఈరోజు సంఘం పైన మాట్లాడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొదటగా సంఘ విలువను తెలుసుకోండి. సంఘము ఏం చేస్తున్నది ఈ దేశానికి, సంఘం వల్ల ఈ దేశంలో ఏం జరుగుతున్నది చూడండి. ఏదో అధికారంలో ఉన్న పార్టీలకు వత్తాసు పలుకుతున్న చోటామోటా సంఘాలు కాదండి. ఈరోజు దేశాన్ని ముందుకు నడిపించే వ్యవస్థలో పెద్దపీటలో ఉన్నది ఈ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలలో అనేక ధార్మిక, ఆర్థిక, సామాజిక చింతనతో అనేకమైన కార్యక్రమాలు నిర్వహించింది. ఆ కార్యక్రమాలను ఒకసారి చూడండి. ఈ దేశంలో ఎన్నో మద్రసాలు ఉన్నాయి. ఒక్క మద్రసా నుంచి అన్న ఒక సామాజిక, ఆర్థిక చైతన్యవంతమైన ఒక కార్యక్రమం జరిగిందా? సూటిగా మీ అందరికీ ప్రశ్నిస్తున్నా. ఒక్కసారి వ్యవస్థను తెలుసుకొని సంఘం మీద మాట్లాడండి. కార్యక్రమాలను ముందుకు తీసుకుపోండి. వ్యక్తులను, వ్యవస్థలను చూసి మాట్లాడడం మానుకోండి. ఓం నమః శివాయ.